హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ మధ్యకాలంలో పిల్లలు హెల్తీ ఫుడ్ తినమంటే ఎవరు తినట్లేరండి. ఈ రాగి పిండితోని నేను ఇంతకుముందు రాగి జావా కూడా చేసిన చాలాసార్లు. తాగమంటే తాగలేదు. మజ్జిగ కలుపుకొని తాగాలమ్మా చాలా మంచిదంటే కూడా వినరు. అలా అని చెప్పి నేను వెరైటీ ఏమైనా చేద్దామన్నట్టు రొట్టె చేద్దామంటే నాకు రాదు. అందుకనే నేను పూరీలాగా చేద్దామనేసి నేనైతే ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఈ రవ్వ సాల్ట్ మొత్తం పిండిలో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కూడా మంచిగా కలుపుకోవాలి. నాకు వీడియో తీయడానికి అయితే ఎవరు లేరండి. అట్లా కొంచెం కట్ అయి ఉంటుంది వీడియో కూడా, స్టక్ అవుతుంది కూడా, ఏమనుకోకండి. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకొని చిన్న కలుపుకుంటున్నాను. ఒక చేతితోని ఫోన్ పట్టుకున్న చేతితోని ఇలా కలుపుతున్నందుకు మొత్తం షేక్ అయినట్టు వస్తుంది వీడియో. ఇట్లా అయితే కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే నేను కలుపుకున్నానండి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి, చపాతీ పిండిలాగా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిగా మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన నానబెట్టుకోవాలండి. ఏదైనా మూత పెట్టి నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ అయితే అయ్యింది. మళ్ళీ తర్వాత దీన్ని ఇంకోసారి మంచిగా కలుపుకున్నానండి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మనకి పూరీలు అనేది వస్తుంది. నాకైతే డైరెక్ట్ ఇట్లా చపాతీ రాకినట్టు రావట్లేదండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కదా, అందుకని నేను మళ్ళీ కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేసి తర్వాత ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసేసుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఇప్పుడైతే మా పాప తీసింది. ఒక 2 సెకండ్లు తీదురా అంటే టైం వచ్చింది. అప్పుడు ఎన్నిసార్లు అడిగినా నేను తీయను అనుకుంటా. ఇది ఒక్క క్లిప్ అయితే మా పాప తీసిందండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత వేసుకున్నానండి. చూడండి పూరీలు చాలా బాగా వచ్చినాయి.